వెల్కమ్ టు పీవీఎస్ గురు ఛానల్. ఒక అబ్బాయి అడిగిండు హైడ్రోకార్బన్స్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గురించి లెసన్ ఫుల్ చెప్పమన్నాడు. నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. అయితే దీని గురించి మనం ముందుగా కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చాప్టర్ రావాలంటే మనకు కొంచెం అటామిక్ స్ట్రక్చర్ ఇవన్నీ అర్థమై ఉండాలి. సో కాబట్టి అవి మీకు వచ్చో రాదో నాకు తెలియదు. సో కాబట్టి నేను ఇక్కడ ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు అన్ని టాపిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినవన్నీ బేసిక్స్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి కొంచెం వీడియో పెద్దగా అవుతుంది. సో రాని వాళ్ళు స్లోగా చూడండి, అదే సేమ్ స్పీడ్లో చూడండి. వచ్చిన వాళ్ళు వీడియో స్పీడ్గా పెట్టుకొని చూడండి, లేకుంటే స్కిప్ చేసుకొని చూడండి, మీ ఇష్టం. సో కాబట్టి నేను మాత్రం స్లోగానే చెప్తా, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో జాగ్రత్తగా ఏం రాని వాళ్ళైతే కనుక ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఇది కనీసం ఒక 10 పార్ట్స్ అయ్యేటట్టు ఉన్నది, పెద్దగా ఉంది లెసన్. కాబట్టి ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ పార్ట్ మొత్తం చెప్పేస్తాను నేను. చూడండి, చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో 6th to 10th క్లాస్ మ్యాథ్స్ ఉన్నది. 10th క్లాస్ అయితే ఫుల్ మ్యాథ్స్ ఉంది, 9th క్లాస్ కూడా ఉంది. సైన్స్ కూడా నేను చేస్తున్నా ఒక్కొక్కటి. సో దీన్ని కూడా మీకు ఉంటుంది. ఇందులో డిస్క్రిప్షన్లో నేను వీడియో లింక్స్ కూడా ఇస్తున్నా, చూసుకోండి మీకు కావాల్సినవి. ఓకే, సో మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. మనం ఇక్కడ ఎక్కువ కార్బన్ గురించే చదువుకుంటాం. సో కార్బన్ కాంపౌండ్స్ అంటే మన డైలీ లైఫ్లో మన చుట్టూ ఉండేటివన్నీ కార్బన్ కాంపౌండ్సే. ఓకే, అంటే ఏదైతే మనం ఆబ్జెక్ట్ని లేకుంటే ఒక సబ్స్టాన్స్ని బర్న్ చేస్తామో, బర్న్ చేసినప్పుడు మనకు యాషెస్ బూడిద వస్తుంది కదా, బూడిద నల్లగా బొగ్గు అట్లాంటిది ఏది వస్తే అది అవన్నీ కార్బన్ కాంపౌండ్స్. ఓకే, బట్ ఏదైనా మండి బూడిద రాని వస్తువు ఏదైనా ఉందా అంటే మనకు ప్రపంచంలో నాకు తెలిసి అయితే ఏది ఉండదు. సో ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చింది చూడండి. The food you eat, the clothes you wear, the cosmetics you use, the fuels you use in run automobiles. సో మనం తినే ఫుడ్, క్లోత్స్, కాస్మెటిక్స్ అండ్ ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, అవన్నీ కూడా ఆల్ ఆర్ కార్బన్ కాంపౌండ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా కార్బన్ కాంపౌండ్స్. నేనేం చెప్పినా ఈవెన్ ఈ పేపర్ కూడా కార్బన్ కాంపౌండ్. ఏదైనా మనకు 100% మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కార్బన్ కాంపౌండ్సే. ఓకే, సో అయితే నాన్ కార్బన్ కాంపౌండ్స్ లేవా సార్ అంటే ఇవి వస్తువులలో ఏముండదు, మనకు ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కార్బన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ప్రీ హిస్టరీ అండ్ ఇట్ వాజ్ నోన్ యాజ్ ద యాన్షియంట్స్. దే యూజ్ ఇట్ టు మ్యానుఫ్యాక్చర్ ద చార్కోల్ బై బర్నింగ్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. మనం ఇంతకుముందు వుడ్ను బర్న్ చేస్తే కోల్ వస్తుంది, ఆ కోల్ను కూడా మళ్ళీ మనం రీయూజ్ వాడేది. ఇప్పుడు కూడా మనం వాడతాం, ఇందులో ఐరన్ బాక్స్లో దీంట్లో వాడతాం. ఓకే, సో దాన్నే మనం చార్కోల్ అంటాం. ఓకే, ఇప్పుడు కార్బన్ గురించి చూద్దాం. కార్బన్ ఈజ్ ఏ నాన్ మెటల్. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది ఆబ్జెక్టివ్లో మీకు ఉపయోగపడుతుంది. కార్బన్ అనేది మెటల్ కాదు, ఏంటది మరి నాన్ మెటల్. ఓకే, ఇట్లా అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్ బిలాంగ్స్ టు ద 14th గ్రూప్ ఆర్ 4th A గ్రూప్ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. 4th A గ్రూప్ అంటే AB 2 బ్లాక్స్ ఉంటాయి మనకు. ఇందులో పీరియాడిక్ టేబుల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూడండి, పీరియాడిక్ టేబుల్ మీకు ఇట్లుంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి S బ్లాక్. ఇందులో 2 ఉంటాయి, 1A 2A. ఓకే, సో ఇక్కడ వచ్చేసి 2A 3A 4A 5A 6A 7A 8A అని ఉంటాయి. ఇది P బ్లాక్. ఓకే, ఇది D బ్లాక్, ఇది F బ్లాక్. ఇది పీరియాడిక్ టేబుల్. ఇందులో మనకు ఈ 4th Aలో కార్బన్ ఎలిమెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, కార్బన్ ఎలిమెంట్ 4th Aలో ఉంటుంది. మరి 14th అని ఎందుకు అన్నాడు సార్ అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 ఇట్లా కౌంట్ చేసుకుంటూ వస్తే 14th నెంబర్ అవుతుంది. 1 నుంచి 14th ఇవన్నీ గ్రూప్స్, 14th గ్రూప్ అవుతుంది.
ఓన్లీ స్పెసిఫిక్ అంటే కనుక 4th A గ్రూప్ ఇది P బ్లాక్కి సంబంధించింది. ఓకే, అయితే ఇది కార్బన్ అన్నాం కదా, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6. ఓకేనా, కార్బన్ అటామిక్ నెంబర్ 6. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 1s2 2s2 2p2. ఇది 2 ఆర్బిట్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్. సార్ కార్బన్ కాంపౌండ్స్ అని సంబంధం లేకుండా చెప్తుంటే అనుకోకండి, ఇది మినిమం నాలెడ్జ్ మనకు ఉంటే అక్కడ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇది కూడా మీకు అవసరమే. ఓకే, తెలుసుకోండి. 1s2 2s2 ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది న్యూక్లియస్. న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇది 1s సంబంధించింది. సెకండ్ ఆర్బిట్లో వచ్చేసి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, ఇక 1 2 3 4 ఎలక్ట్రాన్స్. ఓకేనా, సెకండ్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ఇది ఏ పీరియడ్ ఏ గ్రూప్ సంబంధించిందంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ P ఆర్బిటాల్, కాబట్టి ఇది P బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్ కార్బన్. అట్లనే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి లాస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, కాబట్టి ఇది 4th గ్రూప్కి సంబంధించింది. ఇది P బ్లాక్ కాబట్టి A 4th A గ్రూప్కి సంబంధించింది, P బ్లాక్కి సంబంధించింది. ఓకే, P బ్లాక్ సంబంధించింది ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇది ఆక్టేట్ రూల్ కావడానికి దీనికి 4 ఎలక్ట్రాన్స్ అవసరం. ఓకేనా, 4 ఎలక్ట్రాన్స్ అవసరం. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ మనం ఇది తీసుకోవాలంటే దీనికి ఎనర్జీ కావాలి. అయితే ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఇది తీసుకొని న్యూట్రలైజ్ చేయలేదు. ఎందుకు అంటే ఇందులో ఉన్నాయి 6 ప్రోటాన్స్. ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగటివ్ ఛార్జ్. సో ఇది తీసుకోలేదు కాబట్టి ఇది ఇంకో పద్ధతిలో ఈ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. అది ఏం పద్ధతి అంటే షేరింగ్. అంటే నేను ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను, నువ్వు ఒక ఎలక్ట్రాన్, ఈ రెండింటిని మనం షేర్ చేసుకుందాం. దాన్ని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం కోవలెంట్ బాండ్. సో కాబట్టి కార్బన్ ఆటం ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో ఇండివిజువల్గా ఒకదానికొకటి ఇంకొకటి షేర్ చేసుకొని 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్. ఏం బాండ్స్ అవి? కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, దీనికి ఉన్న స్పెషల్ నేచర్ అది. సో ఇది అయానిక్ ఫామ్లో C-4గా ఫామ్ కాదు, అయానిక్ ఫామ్లోకి కన్వర్ట్ కాదు. యాక్చువల్గా 4 ఎలక్ట్రాన్స్ని కనుక తీసుకుంటే నెగటివ్ అయాన్ కావాలి. ఓకేనా, కాబట్టి ఇది నెగటివ్ అయాన్ కానీ పాజిటివ్ అయాన్ కానీ ఇది పాజిబుల్ కాదు. ఎందుకు కాదు అంటే మనకు ప్రోటాన్లో న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి 6 ప్రోటాన్స్ ఈ 4 + 4 8 ఎలక్ట్రాన్స్ని బేర్ చేయలేవు కాబట్టి మనకి ఇది ఫామ్ అవ్వదు. ఓకే, మరి ఏం ఫామ్ అయితే 4 కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ అంటే కార్బన్ మధ్యలో ఉండొచ్చు, ఇట్లా ఒక బాండ్, ఇది కోవలెంట్ బాండ్. లేకుంటే కార్బన్ హైడ్రోజన్ మధ్యలో ఉండొచ్చు, కార్బన్ మధ్యలో ఉండొచ్చు, కార్బన్ బ్రోమిన్ మధ్యలో ఉండొచ్చు. ఇట్లా డిఫరెంట్ ఎలిమెంట్స్ కార్బన్ మధ్యలో ఉండొచ్చు, లేదంటే 2 కార్బన్ల మధ్యలో కూడా ఉండొచ్చు. ఓకేనా, సో ఇది కోవలెంట్ బాండ్స్. దీనికి ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఏదైనా హైడ్రోజన్కు కార్బన్కి మధ్యలో ఒకటే బాండ్ ఉంటుంది, కానీ కార్బన్కు మధ్యలో ఒక బాండ్ ఉండొచ్చు, 2 బాండ్లు ఉండొచ్చు, 3 బాండ్లు కూడా ఉండొచ్చు. ఇది దీనికి ఉండే స్పెషల్ క్యారెక్టర్. ఇది దీని గురించి మనకు డీటెయిల్గా ముందు వస్తుంది, అది చెప్తుంటా. సో ఇది మినిమం. సో ఇక్కడ కార్బన్కి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అంటే, వ్యాలెన్సీ అంటే అవుటర్మోస్ట్ ఆర్బిట్. అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మనం చెప్పాలి. ఓకేనా, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవుటర్మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉండాలి? యాక్చువల్గా 8 ఉండాలి ఆక్టేట్ రూల్కి రావాలని. కాబట్టి ఇంకో 4 అవసరం. 4ని తీసుకోలేదు కాబట్టి షేరింగ్ పద్ధతిలో తీసుకుంటుంది. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చూద్దాం. కార్బన్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఇట్ బిలాంగ్స్ టు ద 14th గ్రూప్ ఆర్ 4th A గ్రూప్ ఆఫ్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 4th A గ్రూప్ అంటే P బ్లాక్ సంబంధించింది. 14th అంటే ఫస్ట్ నుంచి కౌంట్ చేస్తే 14th నెంబర్ వస్తుంది. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ హ్యావ్ 4 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్సీ షెల్. ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికి కూడా వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. వ్యాలెన్సీ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్. outer most orbit lo carbon ki 4 electrons untayi. So let us write the electronic configuration of carbon. Carbon atomic number 6. So atomic number of the carbon is 6.
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద కార్బన్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ దేని ప్లేస్లో ఉందో దాని ప్లేస్లోనే ఉంటుంది, అది ఇంకెక్కడికి షిఫ్ట్ అవ్వదు, దాన్నే గ్రౌండ్ స్టేట్ అంటాం. ఇక 1s2 2s2 2p2. సో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. టు గెట్ ద ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్, ఆక్టేట్ అంటే 8. సో టు గెట్ ద ఆక్టేట్ ఇన్ ఇట్స్ అవుటర్ షెల్ it has to gain 4 more electrons to form C4-. అదేనా? సో ఇది ఆక్టేట్ రూల్ కావాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయాలి. సో ఆ గెయిన్ చేయాలంటే అది గెయిన్ చేస్తే కనుక దానికి C4- అని సింబల్ వస్తుంది. ఓకే, నెగటివ్ అయాన్ వస్తుంది. కానీ ఇది పాసిబుల్ కాదు. ఎందుకు చూడండి, ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద కార్బన్ ఈస్ 2.5. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద కార్బన్ ఈస్ 2.5 వాల్యూ. సో ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్. సో నెగటివిటీ అంటే ఏంది, దాని దగ్గర ఎనర్జీ ఉంటుంది ఇంకో ఎలక్ట్రాన్ తీసుకోవాలని, అంటే దానికి ఆకలిస్తుంది అనమాట. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ, దాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఓకే, సో ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద కార్బన్ ఈజ్ ఓన్లీ 2.5. సో తక్కువ ఉంది కాబట్టి ఇది ఈ 4 ఎలక్ట్రాన్లను తీసుకునే కెపాసిటీ దీని దగ్గర లేదు అని అర్థం. ఎలక్ట్రోనెగటివిటీ అంటే డెఫినేషన్ ఏంది, ద టెండెన్సీ టు గెయిన్ ద ఎలక్ట్రాన్ను తీసుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం మనం. ఓకే, సో అండ్ ఇట్స్ న్యూక్లియస్ హ్యాజ్ ఓన్లీ 6 ప్రోటాన్స్. న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పినాం, 6, అంతే కదా. న్యూక్లియస్లో 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, అందుకనే అది ఎక్స్ట్రా 4 ఎలక్ట్రాన్లు తీసుకోలేకపోతుంది. దేర్ఫోర్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ ఏ న్యూక్లియస్ విత్ 6 ప్రోటాన్స్ టు హోల్డ్ 10 ఎలక్ట్రాన్స్. 6 ప్రోటాన్స్తో 10 ఎలక్ట్రాన్స్ను అది ఉంచుకోలేకపోతుంది. ఎందుకంటే టోటల్ 6 ఆల్రెడీ దాని దగ్గర ఉన్నాయి, ఇంకా 4 ఎలక్ట్రాన్ బయట నుండి తీసుకుంటే మొత్తం 10 అవుతాయి. సో ఆ 10 అది ఉంచుకోలేకపోతుంది అనమాట. సో హెన్స్ కార్బన్ కెనాట్ ఫార్మ్ C4- అయాన్స్ సో ఈజీలీ. అంత ఈజీగా నెగటివ్ 4 అయాన్స్ అది ఫామ్ చేయలేదు. సో కెన్ కార్బన్ గెట్ హీలియం కాన్ఫిగరేషన్ బై లాసింగ్ ద 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద అవుటర్ షెల్. అంటే ఇక్కడ ఏదైనా ఎలిమెంటు 4 ఎలక్ట్రాన్స్ గెయిన్ అన్న చేయాలి, లేకుంటే 4 ఎలక్ట్రాన్స్ను లాస్ అన్న చేయాలి. ఈ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఏమంటాం, హీలియం అంటాం. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ను ఉండి హీలియంకి ఈక్వల్ అవుద్దా అంటే అట్లా కూడా కాదు. సో ఇక్కడ చూడండి, అది కూడా పాసిబుల్ కాదు దీనికి. అంటే 4 ఎలక్ట్రాన్స్ కనుక లూజ్ అయితే అప్పుడు ఇదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. C+4 కావాలి. సో C+4 పాసిబుల్ కాదు, C-4 కూడా పాసిబుల్ కాదు. -4 అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, +4 అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ రెండు కూడా ఫామ్ అవ్వవు. చూడండి ఇక్కడ, ఇఫ్ కార్బన్ లాసెస్ 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద అవుటర్ షెల్, సో ఇట్ హ్యాస్ టు ఫార్మ్ C4+ ఆర్ +4. ఎట్లా అని రాసుకోండి మీరు, ఇట్లా రాసినా ఒకటే. సో +4 అయాన్స్. సో దిస్ రిక్వైర్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ నార్మల్లీ. దాని దగ్గర అంత ఎక్కువ ఎనర్జీ లేదు, వదులుకోవడానికి లేదు, తీసుకోవడానికి కూడా లేదు. ఓకే, సో దేర్ఫోర్ C4+ ఫార్మేషన్ ఆల్సో ఈజ్ ఏ రిమోట్ పాసిబిలిటీ. సో ఇది కూడా పాసిబుల్ కాదు. కార్బన్ హ్యాస్ టు సాటిస్ఫై ఇట్స్ టెట్రావాలెన్సీ బై, టెట్రా అంటే 4, సో టెట్రావాలెన్సీ బై షేరింగ్ ఎలక్ట్రాన్స్ విత్ అదర్ ఆటమ్స్. సో దీని కార్బన్కు పాసిబిలిటీ ఏముందంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా మాత్రమే అది 4 బాండ్స్ను ఫామ్ అవుతుంది, 4 ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. షేరింగ్ ద్వారా మాత్రమే, కంప్లీట్గా అది తీసుకొని దాని దగ్గర పెట్టుకోవాలంటే దాని దగ్గర కెపాసిటీ లేదు. సో ఇట్ హ్యాస్ టు ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్ ఐదర్ విత్ ఇట్స్ ఓన్ ఆటమ్స్ ఆర్ ఆటమ్స్ ఆఫ్ ద అదర్ ఎలిమెంట్స్. చెప్పినా కదా, ఓన్ ఆటమ్ అంటే కార్బన్తోనైనా ఫామ్ కావచ్చు, లేకుంటే కార్బన్ అదర్ ఆటమ్ అంటే హైడ్రోజన్, బ్రోమిన్ ఇట్లాంటి ఏదైనా మోనో ఆటమ్స్ తోని ఫామ్ అవ్వచ్చు. సో వేరే ఆటమ్స్తో ఫామ్ అయితేనే సింగిల్ బాండ్ మాత్రమే వస్తుంది. కార్బన్తోనైతేనేమో సింగిల్ బాండ్ వస్తుంది, డబుల్ బాండ్ వస్తుంది, ట్రిపుల్ బాండ్ వస్తుంది, 3 వస్తాయి ఇవి. ఓకే, సో ద పాసిబిలిటీ ఆఫ్ ద బాండ్స్ ఫార్మేషన్ బై ద కార్బన్ ఆటమ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చిండు, ఇది పూర్తిగా డీటెయిల్గా పోను, ఇది డీటెయిల్గా చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్ వస్తుంది. ఇక్కడ ఉన్న అంతవరకే చెప్తాను మీకు, అంతవరకే మీరు తెలుసుకోండి. 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ with atoms of same elements like hydrogen, chlorine.
సో హైడ్రోజన్తో క్లోరిన్తో సింగిల్ ఇక్కడ చూడండి CH4 అంటే మీతోని, CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్, టెట్రా అంటే 4 క్లోరిన్స్తో. ఇక్కడ చూడండి 4 హైడ్రోజన్స్తో ఒక కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉండాల్సిందే. 3 బాండ్స్ 2 బాండ్స్ 1 బాండ్ ఉండదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కార్బన్తో ఇట్లా అయినా ఉండొచ్చు, ఇగో ఇట్లా అయినా ఉండొచ్చు, ఇట్లా అయినా ఉండొచ్చు, లేకుంటే ఇట్లా కూడా ఉండొచ్చు, కానీ 4 ఉండాలి చుట్టూ. ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉండొచ్చు. కానీ ఒక్కటే బాండ్ పెడితే నేను కార్బన్ చూసుకుంటా అంటే అది పాసిబుల్ కాదు. కార్బన్ చుట్టూ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూడండి 4 బాండ్స్ ఉన్నాయి, 4 క్లోరిన్స్. ఓకేనా, ఇది మినిమం రూల్. సెకండ్ దాంట్లో ఇది మోనో అని అన్ని సింగిల్ బాండ్స్, సింగిల్ కోవలెంట్ బాండ్స్. ఇక్కడికి వచ్చేవారు చూడండి, ఇక్కడ కూడా సింగిల్ బాండే కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇది క్లోరిన్, బ్రోమిన్, హైడ్రోజన్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉండొచ్చు ఇక్కడ, కానీ బాండ్స్ మాత్రం కార్బన్ చుట్టూ, ఒక కార్బన్ ఉందని దాని చుట్టూ 4 ఎలక్ట్రాన్స్ కంపల్సరీ, 4 బాండ్స్ కంపల్సరీ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. 4 సింగిల్ కోవలెంట్ బాండ్స్ విత్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకేనా, ఇది ఎగ్జాంపుల్ చూపించింది అంతే. ఇక్కడ చూడండి ఇట్లా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదా, కార్బన్ ఆటమ్స్ ఆఫ్ మే ఫార్మ్ 1 డబుల్ బాండ్ అండ్ 2 సింగిల్ బాండ్స్. ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్. ఒక కార్బన్కు 4, ఇక్కడ ఒక కార్బన్కు 4 ఉన్నాయి. ఇవి 2 1 2 3 4 2 3 4 ఇట్లా ఉండొచ్చు. ఇక్కడ కూడా 1 2 3 4, ఇక్కడ చూడండి 1 2 3 4 బాండ్స్. ఒక కార్బన్ ఉందంటే 4 బాండ్స్ ఉండాలి. ఇది డబుల్ బాండ్ సంబంధించి. ట్రిపుల్ బాండ్ చూడండి, కార్బన్ ఇటు 3 ఉన్నాయి, ఇటు 1 ఉంది, 4, ఇటు 3 ఇటు 1. ఓకేనా, ఇక్కడ 1 ఇక్కడ 3 ఇక్కడ 3 ఇక్కడ 1 ఇట్లా కూడా ఉండొచ్చు. ఓకేనా, నైట్రోజన్ ఒక్కదానికి కార్బన్తో 3 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే నైట్రోజన్ మధ్యలో 3 బాండ్స్ ఉంటాయి. అర్థమైందా, నైట్రోజన్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా నైట్రోజన్ కార్బన్ 3 బాండ్స్ను ఫామ్ చేస్తుంది. అర్థమైందా, ఇక CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ హౌ డు కార్బన్ ఆటమ్స్, ఇది సారీ ఇక్కడ ఈ CH2 దీనిలో ఇట్లా చేయొచ్చు. ఇక్కడ చూడండి C డబుల్ బాండ్ C H2 అంటే ఇక్కడ ఒక బాండు, ఇక్కడ ఒక బాండు, ఇక్కడ ఇదొక బాండు, ఇదొక బాండు. చూడండి 1 2 3 4, 1 2 3 4 కార్బన్కి ఇటు డబుల్ బాండ్ ఇటు డబుల్ బాండ్. దీనికోసం ఇది చూపించింది 1 2 3 4. సో ఈ మూడింటి వల్ల మీకు ఏం తెలుస్తుంది అంటే కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉంటాయి అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బన్ చుట్టూగా ఎన్ని బాండ్స్ ఉంటాయి? 4 బాండ్స్ ఉంటాయి. ఓకే, సో హౌ డు కార్బన్ ఆటమ్స్ ఫామ్ బాండ్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పినాం కదా. వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 4 ఎలక్ట్రాన్స్కు ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ కావాలంటే అది యాక్సెప్ట్ చేయలేదు, ఈ 4 ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకోలేదు కాబట్టి షేరింగ్ చేసుకోవాలి వేరే దాంతో, కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. సో ఎక్స్ప్లెయిన్ ద 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ కార్బన్ ఆటమ్ త్రూ ఎగ్జైటెడ్ స్టేట్. సో ఇట్లా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎట్లా వస్తున్నాయి అంటే ఎగ్జైటెడ్ స్టేట్లో వస్తున్నాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము కార్బన్కి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకున్నాం, 1s2 2s2 2p2. ఓకేనా, ఇక్కడ మనం యారో డయాగ్రామ్ కనుక ఇస్తే పీకి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఒకటి px py pz 3 సబ్ ఆర్బిటాల్స్. ఒక్కొక్క దానికి 2 2 ఉండాలి. అంటే ఇది 1 1, ఇక్కడ 0 ఉంది, pzకి 0 ఉంది. అవునా, ఇక్కడ ఎస్కి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎగ్జైటెడ్ స్టేట్లో ఈ 1 ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తే మనకు ఇది గ్రౌండ్ స్టేట్. దీన్ని ఏమంటాం? గ్రౌండ్ స్టేట్ అంటాం. అంటే ఎటువంటి ఎగ్జైటింగ్ ఉండదు దీనికి, అంటే ఎటువంటి రియాక్షన్ జరగనప్పుడు ఉండే స్టేట్ని గ్రౌండ్ స్టేట్ అంటాం. రియాక్షన్ కనుక జరిగితే అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది 2s2లో, ఇక్కడ px py pzలో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో 1 2 3 4 px py pz. ఓకే, px py pz మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఇవే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇవి సింగిల్గా ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ వీటి ఎనర్జీ కూడా ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా, అన్ని ఎలక్ట్రాన్స్కి ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి 4 మనకు కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి 1s2 2s2 2p2 1s2 2s2 2px1 2py1 2pz0. ఇది గ్రౌండ్ స్టేట్ కార్బన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ ఎగ్జైటెడ్ స్టేట్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇందులోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇక చూడండి
1s2 2s1 2px1 2py1 2pz1. Okay, so 1s2 2s1 2px1 2py1 2pz1. ఇది excited state. In excited state, the carbon atom gets its one of the 2s orbital electrons to say 2pz. సో 2s లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ మనం 2pz కి ఇచ్చేసి 2pz1 గా మనం రాసుకుంటాం, ఎందుకంటే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో ఇది ఒక ఎలక్ట్రాన్ దీనికి డొనేట్ చేస్తాయి కాబట్టి. సో ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాస్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అన్పేర్డ్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్, రైట్, పేరింగ్ ఉండదు. సో వెన్ ఎగ్జైటెడ్ టెండ్స్ టు ఫార్మ్ 4 కోవలెంట్ బాండ్స్. సో ఇక్కడ మనకు 1 2 3 ఇక్కడ 2sకి 1 ఉంది, pxకి 1 ఉంది, pyకి 1 ఉంది, pz కూడా 1 ఉంది. వీటిని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే వీటికి ఇంకొకటి పేరింగ్ కావాలి. ఈ పేరింగ్ కావాలంటే షేరింగ్ చేసుకుంటాయి. నేను ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను, నువ్వు ఒక ఎలక్ట్రాన్ ఇవ్వు. సో మనం లంచ్ బాక్స్ ఎట్లా షేర్ చేసుకుంటాం అట్లా షేరింగ్ అంటే నా దగ్గర ఉన్నాయి నీకు కొంచెం ఇవ్వాలి, నీ దగ్గర ఉన్నాయి నాకు కొంచెం ఇవ్వాలి, దాన్నే షేరింగ్ అంటాం. కంప్లీట్ మన బాక్స్ను వేరే వాడికి ఇచ్చేస్తే దాన్ని ఏమంటాం, డొనేషన్ అంటాం. సో డొనేషన్ ఉండదు ఇక్కడ, ఇది తీసుకోదు ఇవ్వదు, షేరింగే. నువ్వు ఒక ఎలక్ట్రాన్ అక్కడ పెట్టు, నేను ఒక ఎలక్ట్రాన్ అక్కడ పెడితే మనం ఇద్దరం కలిసి పంచుకుందాం. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కార్బన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, రైట్, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇంకొక హైడ్రోజన్, ఇది కార్బన్ అనుకోండి, ఇది హైడ్రోజన్ అనుకోండి, ఇదొక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇదొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ ఇగో ఇదొక ఎలక్ట్రాన్, ఇదొక ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్లు. ఈ 2 మీకు వెన్ డయాగ్రామ్ తెలుసు కదా, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్లు దీనికి సంబంధించినవి, దీనికి సంబంధించినవి, కార్బన్కి సంబంధించినవి, హైడ్రోజన్కి సంబంధించినవి, ఇండిపెండెంట్గా ఉండదు. ఓకేనా. సో ఇదే కోవలెంట్ బాండ్ రెండింటి మధ్య. ఈ 2 ఎలక్ట్రాన్స్ను ఇది యూజ్ చేసుకుంటుంది, ఇది యూజ్ చేసుకుంటుంది. ఓకే, దాన్ని మనం ఒక లైన్తో చూపిస్తాం, డాష్తో చూపిస్తాం. దీన్నే కోవలెంట్ బాండ్ అంటాం. వేర్ దిస్ ఎనర్జీ టు ఎగ్జైట్ ఎలక్ట్రాన్ కమ్స్ ఫ్రమ్. సో ఇట్లా ఎగ్జైట్ కావడానికి దీనికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రీ కార్బన్ ఆటమ్ వుడ్ నాట్ బీ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ అండర్ నార్మల్ కండిషన్. అంటే ఒకటే కార్బన్ ఆటమ్ అక్కడ ఉంది, దాన్ని ఎగ్జైట్ కమ్మంటే కాదు, అది వేరేది వచ్చినప్పుడు. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏంటంటే మీకు బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెమికల్ రియాక్షన్ అండర్ ప్రాసెస్. అంటే ఇప్పుడు యాసిడ్ ఉందనుకోండి, యాసిడ్ ఒక బాటిల్లో పోసి పెట్టారు మీరు అక్కడ. సో యాసిడ్ను రియాక్షన్ కమ్మంటే అవుతుందా, దాన్ని వేరే ఒక దేని మీద పోస్తే అక్కడ ఉన్న డస్ట్తోని మట్టితోని రియాక్షన్ అయ్యి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఇక్కడ కూడా కార్బన్ ఇండిపెండెంట్గా ఎగ్జైటెడ్ కాదు అని చెప్తుంది. సో వెన్ ద కార్బన్ ఆటమ్ ఈజ్ రెడీ టు ఫార్మ్ బాండ్స్ విత్ అదర్ ఆటమ్స్, అదర్ ఆటమ్ ఉన్నప్పుడు మాత్రమే అది బాండ్స్ని ఫామ్ చేయడానికి రెడీ ఉంటుంది. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జైటేషన్ ఈజ్ టేకెన్ అప్ ఫ్రమ్ బాండ్ ఎనర్జీస్. సో అక్కడ ఆ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే బాండ్ ఎనర్జీస్ క్రియేట్ చేసుకొని అప్పుడు బాండ్ ఫామ్ కావడానికి, షేరింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒకటే బాక్స్ ఉంది, లంచ్ బాక్స్, వేరే వారి దగ్గర ఏం లేదు, మన ఇద్దరం షేర్ చేసుకుందామరా అంటే అది పాసిబులా కాదు. షేరింగ్ అంటే ఏంది, ఒకవేళ నువ్వు వాడికి లంచ్ బాక్స్ కొంచెం ఆఫ్ ఇస్తున్నావు అంటే అది డొనేషన్, అది అంటే 1 సైడే ఇస్తున్నావు, 2 సైడ్ లేదు. అది 2 సైడ్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం షేరింగ్ అంటాం. ఇది ఈజీగా మీకు గుర్తుండని చెప్తున్నా, ఎగ్జామ్లో లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అని రాయకండి. సో విచ్ ఆర్ ద లిబరేటెడ్ ఎనర్జీస్ వెన్ బాండ్స్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్ అండ్ అదర్ ఆటమ్స్. ఓకే, అదర్ ఆటమ్ ఈ కార్బన్ 2 కలిపి ఎప్పుడైతే షేరింగ్ చేసుకుందామని అనుకుంటే అప్పుడే ఎనర్జీస్ అనేటివి పుడతాయి, లిబరేట్ అవుతాయి. లిబరేట్ అయ్యి అవి షేరింగ్ కావడానికి, ఎగ్జైట్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మీథేన్, CH4ను మీథేన్ అంటాం. మీథేన్ మాలిక్యూల్ ఆల్ 4 కార్బన్స్. ఎన్ని హైడ్రోజన్ 4 ఉంటే ఒక కార్బన్ ఉంటుంది. సో హైడ్రోజన్ బాండ్స్ ఐడెంటికల్ అండ్ ద బాండ్ యాంగిల్ ఈస్ 109 degrees 28 minutes. హౌ కెన్ వీ ఎక్స్ప్లెయిన్ దిస్, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటుంది. ఇది నెక్స్ట్ దాంట్లో వస్తుంది, అయినా మీకు ఇక్కడ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. CH4 అంటే కార్బన్కు 4 బాండ్స్ ఉంటాయని చెప్పినాం కదా, హైడ్రోజన్ కూడా ఒక్కొక్క బాండ్ ఉంటుంది. ఓకేనా. హైడ్రోజన్కి వచ్చేసి 1s1 అంటే s ఆర్బిటాల్. s ఆర్బిటాల్ షేప్ ఏంది, స్పెరికల్ షేప్. s ఆర్బిటాల్ షేప్ స్పెరికల్. ఇది కార్బన్కి వచ్చేసి ఏంది, px py pz అంటే p ఆర్బిటాల్స్ ఉంటాయి, p ఆర్బిటాల్ షేప్ ఏంది, డంబల్ షేప్. సో కార్బన్ ఇట్లా డంబల్ షేప్లో ఉంటుంది, రైట్. సో 4 sides 4 డంబల్స్. ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడ అటాచ్ అవుతుంది. సో ఇది p ఆర్బిటాల్, ఇది H.
ఇది p ఆర్బిటాల్, ఇది h ఇక్కడ, ఓకేనా. సో ఇట్లా 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. 4 బాండ్స్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ బాండ్కి మధ్యలో ఉండే యాంగిల్ 109 degrees 28 minutes. 109 degrees 28 minutes ఇది యాంగిల్. అయితే సార్ 90 degrees ఉంది కాబట్టి ఇట్లా ఉండదు యాక్చువల్గా, ఓకే. దీని ఒరిజినల్ ఇది ఎట్లుంటుంది అంటే ఒక యాంగిల్ ఇట్లా, ఒక యాంగిల్ ఇట్లా, ఒక యాంగిల్ ఇట్లా, ఇంకొకటి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తామంటే ఇట్లా డాటెడ్ లైన్ అన్న పెడతాం, ఏదన్నా పెడతాం, ఇది కనబడదు అనమాట, ఓకే. ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes. ఇది యాంగిల్ ఎంత ఉంటుందంటే 109 degrees 28 minutes. దీనికి కూడా 109 degrees 28 minutes ఉంటుంది. ఇది ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, కనబడేది మనకు. నేను వీలైతే దీని మీద ఒక వీడియో సపరేట్గా మీకు 3D ఆబ్జెక్ట్ చేసి చూపిస్తా టైం ఉంటే. ఇది కూడా 109 degrees. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో కూడా 109 degrees. చూడడానికి పెద్దగా చిన్నగా కనబడుతుంది కదా, 28 minutes, 109 degrees 28 minutes. మళ్ళీ దీనికి ప్రతిదానికి ఒకదానికి ఒకటి 109 degrees 28 minutes ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, అదేనా. సో ఇన్ ద అబోవ్ డిస్కషన్ వీ హ్యావ్ found that in excited state carbon atom has 3 unpaired electrons in p orbital and 1 electron in the s orbital. So these 4 valency electrons are with different energies, okay. ఇవి 4 కూడా డిఫరెంట్ ఎనర్జీస్తో ఉంటాయి అంటే ఉండవు, యాక్చువల్గా అన్నీ సేమ్ ఉంటాయి. సో హౌ దీస్ ఎనర్జికల్లీ అన్ఈక్వల్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫార్మ్ 4 ఈక్వలెంట్ కోవలెంట్ బాండ్స్ ఇన్ మీథేన్ మాలిక్యూల్. సో లెట్ us నౌ ఇలా ఉంటుంది 12.1లో ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అంటే ఇవి ఈక్వల్ ఎనర్జీస్ కాకుండా ఎట్లా ఈక్వల్ అవుతున్నాయి, ఇవి ఈక్వల్ ఎనర్జీసే ఉంటాయి. ఎందుకంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం వీటిని, అంటే px py pz ఇవి 3 కూడా ఈక్వల్ ఎనర్జీసే ఉంటాయి. అవి ఎట్లుంటాయి ఏముంటాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో ఈ 12.1 నేను ఈ పారాగ్రాఫ్ వైజ్ చెప్తాను. ఇప్పుడైతే ఇంట్రడక్షన్ వీడియో ఇది. నెక్స్ట్ ఇది 12.1 అని వస్తుంది, దాని తర్వాత ఇది 12.2, ఓకే. దాని తర్వాత 12.2.1 ఇది sp2 హైబ్రిడైజేషన్, sp హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. ఇవి 3 వేరువేరుగా చెప్తాను నేను మీకు, అన్ని డిఫరెంట్ డీటెయిల్గా క్లియర్గా మీకు వస్తుంది వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇది నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఎవరికైతే బేసిక్స్ కొంచెం తక్కువ అనిపించి మీకు అనిపిస్తుందో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే ఫిజిక్స్ అంటే భయపడుతున్నారో, మ్యాథ్స్ అంటే భయపడుతున్నారో నా వీడియోలను షేర్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు, ఓకే. థ్యాంక్ యూ.